ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండములో దేవుడు ప్రజలకు రక్షకునిగా, విమోచకునిగా అర్థమయ్యాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రజలకు రక్షకునిగా, విమోచకునిగా అర్థమయ్యాడు. బోత్ ద థీమ్స్ ఆర్ సేమ్ in gospel as well as in the book Exodus. నిర్గమకాండము ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలు జనాంగము విమోచించబడటం ప్రధాన అంశం. సువార్తలు ప్రజలు పాపము చెర నుండి విమోచింపబడటం. నిర్గమకాండములో పస్కా బలి వధించబడింది. వారు ఐగుప్తు విడిచి బయటకు వచ్చారు. సువార్తలలో పస్కా బలి పశువుగా క్రీస్తు వధింపబడి మనము పాపము నుండి, దాని పర్యావసానమైన మరణము నుండి వెలుపలికి వచ్చాము. నిర్గమకాండములో ఫరో ఆధిపత్యం క్రింద ఉన్న ప్రజలు దేవుని చేత వెలుపలికి నడిపించబడ్డారు. సువార్తలలో అపవాది యొక్క స్వాధీనములో ఉన్న మనుషులను దేవుడు వెలుపలికి రప్పించాడు. ద సేమ్ గాడ్ ఇన్ ద గాస్పల్స్ అండ్ ద సేమ్ గాడ్ ఇన్ ద బుక్ ఎక్సడస్. నిర్గమకాండములో మోషేకు ప్రత్యక్షమైన వాడే సువార్తలలో నరునిగా వచ్చి ప్రజలను పాపము నుండి విమోచించాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడాను పాప క్షమాపణను ఉచితంగా అనుగ్రహించటంతో పాటు నిత్య రాజ్యమును, నిత్య జీవమును విశ్వసించిన వారికెల్లరకును అనుగ్రహించుటకును ఆయన శిలువపై తన రక్తమును చిందించాడు. ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ ద సింబాలిజం, న్యూ టెస్టమెంట్ ఇస్ ఎ ప్రాక్టికల్ థింగ్. పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన వాస్తవము. అవును. కావున ఈ రెండు గ్రంథాలలోని దేవుణ్ణి చూచినప్పుడు దేవుడు చెబుతున్నది ఏమిటంటే, మోషేతో మాట్లాడుతూ, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని చెప్పమంటున్నాడు. మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపాడు అని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే చెప్పాడు. దేవుడైన యెహోవా నన్ను మీ యొద్దకు పంపాడు అని. చూడండి, ఆయన నరావతారిగా ఉన్నప్పుడు తాను ఒక నరునిగా, సంపూర్ణ నరునిగా తనను ఉద్దేశించుకున్నప్పుడు ఒక నరునిగా, ఒక దాసునిగా తాను ప్రజెంట్ చేసుకున్నాడు. తాను దేవుని యొక్క కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపంలోనికి వచ్చి నరావతారిగా మారి శిలువ శిక్ష పొందినంతగా విధేయత చూపాడు. కనుక నిర్గమకాండంలో ఇదే ప్రభు, నేను దిగి వచ్చాను, మోషే అను నిన్ను పంపిస్తున్నాను అని వారితో చెప్పు. మోషే సామాన్యుడు కాడు. మోషే 80 ఏళ్ల వృద్ధుడు. అప్పటికి ఈ మాటలు దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు 80 ఏళ్ల వృద్ధుడు. మోషే దేవుణ్ణి అడుగుతున్నది ఏమిటంటే, నీ పేరేమిటి? ఆ ప్రజల యొద్దకు నేను వెళ్ళి మీ దేవుడైన యెహోవా నన్ను మీ యొద్దకు పంపాడు అని నేను చెప్పుకుంటే, రైట్ ఇమీడియట్ దే విల్ ఆస్క్ యువర్ నేమ్.
వాట్ కెన్ ఐ సే? నేనేం చెప్పాలి దేవా? వాళ్ళు నీ పేరు అడుగుతారు. మోషే విధేయత చూపటానికి యెహోవా పేరు అడగటానికి సంబంధం ఏమిటి? ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు రియలిస్టిక్ గానే ఉంది. నీ పేరేంటని వాళ్ళు అడిగితే జవాబు చెప్పాలి కదా. దేవునికి పేరేంటి? సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్. దేవునికి పేరు ఉండదు. నా మాట అర్థమైందా? దేవుడు అంటే దేవుడే. దేవుడికి పేరేమిటి? ఏం పేరు పెడతావు? దేవునికి పేరు ఉండదు. కానీ దేవునికి పేరు మనం పెట్టుకుంటున్నాం. యెహోవా అనేటువంటి నామం లక్షణం. యెహోవా అనే నామం లక్షణం. చూడండి, కొంతమందికి పేర్లు పెడతారు. తెల్ల నల్ల అంటారు. తెల్ల నల్ల అనేవి రెండు లక్షణాల పేర్ల? చెప్పండి. స్వీటీ అని పేరు పెడతారు. స్వీటీ అంటే స్వీట్ కాదు, అది లక్షణం. ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ మెన్ రిక్వైర్స్ సంథింగ్ టు ఐడెంటిఫై. మనుషులు గుర్తించడానికి అవసరం కాబట్టి మనుషులు పేర్లు పెట్టుకుంటారు, పేర్లు అడుగుతుంటారు. దేవునికి పేరేంటి? అప్పుడు దేవుడు చెప్పినది ఏమిటంటే, నా పేరు ఏమిటంటే నేను అనువాడను ఉన్నవాడను. అదేం పేరండి? నా పేరు శాంతి సాగర్. మీకు కూడా ఒక పేరు ఉంది. ఈ ప్రోగ్రాం రికార్డ్ చేసిన ఆయన పేరు వాసు. ఈ ప్రోగ్రాంకి అసిస్టెంట్గా పనిచేసిన తమ్ముని పేరు శేషు. ఈ ప్రోగ్రాం చెబుతుంటే ప్రేయర్ చేస్తున్న సహోదరులకు పేర్లు ఉన్నాయి. దేవునికి పేరేంటి? దేవుడు తన పేరు ఏమిటి అన్నప్పుడు, నేను అనువాడను ఉన్నవాడను ఉన్నాను. ఐ యామ్ హూ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను. అది పేరు కాదు, ఆయన ఎవరో చెప్పాడు. నువ్వెవరో అయ్యా అంటే ఆయన ఎవరు అనేది చెప్పాడు. యహ్వే, YHWH. ఇందులో హల్లులు లేవు. AEIOU. ఇవి వొవెల్స్ అంటాం, తెలుగులో హల్లులు అంట. ఇవి లేకపోతే భాష పలకటం చేత కాదు, శబ్దం రాదు. AEIOU అనే అక్షరాలు ఆంగ్లంలో శబ్దాన్ని ఇస్తాయి. పలకటానికి ఈ పదాలు ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? శాంతి, SANTHI. STHI అనే మాట మీరు పలకలేరు. SNTHI అని రాస్తే మీరు పలకలేరు. దానికి ఏ యాడ్ చేస్తే శాంతి అని చెప్పగలరు. అర్థమైందా? కనుక దేవుని యొక్క పేరును చెప్పినప్పుడు హల్లును ఉపయోగించలేదు. YHWH, యహ్వా. అదే పేరు. ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఏమిటి దాని అర్థం? ఒక శబ్దం. ఆ శబ్దం ఏమని చెప్పాడంటే, నేను అనువాడను ఉన్నవాడును. ఎవ్రీ వన్ మస్ట్ లెర్న్ దిస్. ఎవరీ దేవుడు అనగా ఉన్నవాడు అనువాడు. ఐ యామ్ హూ ఐ యామ్, నథింగ్ బట్ ఐ యామ్ ద వన్ హూ ఎగ్జిస్టెడ్ ఎవర్ బిఫోర్ ఎనీథింగ్ క్రియేటెడ్. ఏది లేక పూర్వము నేనొక్కడనే ఉన్నాను అని అర్థం. ఏది లేనప్పుడు, సకల సృష్టి లేనప్పుడు, ఏమీ లేనప్పుడు నేనొక్కడనై ఉన్నాను. అది పేరు. నువ్వెవరై ఉన్నావు అనే ప్రశ్నకు వస్తే నేను యెహోవాను. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? యెహోవా అనేటువంటి పేరు హీబ్రూ భాషలో పెట్టారు. హెబ్రీ భాషలో యెహోవా అను మాటకు అర్థము అనువాడు ఉన్నవాడు. నేను అనువాడు ఉన్నవాడు అనువాడనై ఉన్నాను. ఆయన ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపెను. ఉండును అన్నవాడు, ఉన్నవాడు, ఉండు నన్నవాడు నన్ను పంపాడని చెప్పాయా.
కనుక దేవుని యొక్క వాక్యములో దేవుణ్ణి మనం తెలుసుకునవలనగా అద్భుతం ఉన్నది ఏమిటంటే, దేవుడు ఎవరును లేనప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరా దేవుడు అనగా త్రిత్వము. ఆ దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? త్రిత్వము అనే పదం బైబిల్లో కనపడదు అనే ఆర్గ్యుమెంట్ ఉంది. బైబిల్ అంతా కనపడేది త్రిత్వమే, అక్షరంలా కనపడడు అని. ఎలోహీం అనేటువంటి పదము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో వాడారు. ప్లూరల్ నౌన్. మనము అనేటువంటి పదము కూడాను ఒకరి కంటే ఎక్కువను సూచిస్తుంటే ఒకే దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు అన్నప్పుడు ఒకే లక్షణాలు కలిగిన ముగ్గురు వ్యక్తులు అనేది ఎప్పుడు అవసరము, ఎప్పుడు తెలుస్తుంది? when he want to reveal himself, then only he can give in the form of 3 persons. Otherwise he can be called as one. ఆయన ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఎందుకో చెబుతారు, జాగ్రత్తగా వినండి. ఈ చిన్న సింపుల్ సూత్రం అర్థమైతే యేసుక్రీస్తు దేవుడు అనేది అర్థమైపోతుంది. దేవుడు కొన్ని గుణలక్షణాలు కలిగి ఉన్నాడు. దేవునికి కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణాలు ప్రేమ, న్యాయము, నీతి, పరిశుద్ధత, మార్పు లేని తనం. ఇప్పుడు చెప్పండి నాకు, జగత్తు పునాది వేయక మునుపు దేవునికి ఈ గుణలక్షణాలు ఉంటే అవసరం ఏమిటి? ఒకరికంటే ఎక్కువ లేకపోతే ఈ గుణలక్షణాలు ఉన్నట్ట లేనట్ట? ఈ కాన్సెప్ట్ మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు దేవుడు అనేది మీకు అర్థమైపోతుంది. ప్రేమ 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 అనే లక్షణం ఉండాలి అని అంటే ఎంతమంది ఉండాలి? ప్రేమించువాడు ఉండాలి, ప్రేమించబడువాడు ఉండాలి, ప్రేమిస్తున్నాడని సాక్ష్యం ఇచ్చేవాడు ఉండాలి. ముగ్గురు కావాలి. అర్థమైందా? న్యాయము చూపువాడు ఉండాలి, న్యాయము పొందువాడు ఉండాలి, న్యాయాన్ని సాక్ష్యం ఇచ్చేవాడు ఉండాలి. కోర్టుకు వెళ్ళండి, జడ్జి ఉంటాడు, ముద్దాయి ఉంటాడు, సాక్షి కూడా ఉంటాడు. లేకపోతే న్యాయము అనే పదానికి అర్థం రాదు. ఒక ముద్దాయి ఉండి, సాక్షి ఉండి, జడ్జి లేకపోతే న్యాయం కాదు. జడ్జి, ముద్దాయి ఉండి, సాక్ష్యం లేకపోతే న్యాయం కాదు. అర్థమైందా? సాక్షి, జడ్జి ఉండి, ముద్దాయి లేకపోతే న్యాయం అవసరం ఎవరికి? కాబట్టి న్యాయం అనేటువంటి పదం త్రిత్వాన్ని సూచిస్తుంది, ప్రేమ అనేటువంటి పదం త్రిత్వాన్ని సూచిస్తుంది. ఈ రిలేటివ్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడాను ఈ విధంగా మీరు అర్థం చేసుకున్నప్పుడు ప్రేమించువాడు, ప్రేమించబడువాడు, ప్రేమించుచున్నారు, ప్రేమించుకొనుచున్నారని చెప్పు సాక్షి ముగ్గురు ఉండాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ. ఈ ముగ్గురు ఒక్కరై ఒకేలా ఒకే గుణ లక్షణాలు కలిగి ఒకటే మాట్లాడతారు, ఒకటే తలుస్తారు, ఒకటే నిర్ణయిస్తారు. దే నెవర్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. కనుక దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేదు. ఆయన రొమ్మున ఉన్న ఆయన అద్వితీయ కుమారుడు అంటే ఆయన వాక్కు ఆయన్ని బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్ముడు దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మీరు ఒక ఇంటికి వెళ్ళారు ఎవరినో కలవాలని. వెళ్ళేటప్పటికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపు కొడుతున్నారు. లోపల ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీరు తలుపు కొడుతున్నారు, లోపల ఆ వ్యక్తి ఉన్నాడు లేదు అనేది మీకు ఎలా తెలుస్తుంది? మీరు వెంటనే చెబుతారు, లోపల ఉన్న వ్యక్తి గనక పలికితే
మాట్లాడితే తెలుస్తుంది, లేదా వచ్చి తలుపు తీస్తే తెలుస్తుంది. కనుక దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది? మానవునికి ఎలా తెలుస్తుంది అంటే శబ్దము ఆయనను బయలుపరుస్తుంది. ఆయన వాక్యము, లోపల నుండి వచ్చు శబ్దము, వాక్యము ఆయన ఉన్నాడని రుజువు చేస్తోంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు వాక్కు చేత. దేవుడు తన వాక్కు చేత ప్రపంచాలు నిర్మించాడు. వాక్కు ఏం చెబుతుందంటే వాక్కు వినపడి దేవుడున్నాడు అని రుజువు చేస్తోంది. కనుక దేవుణ్ణి బయలుపరుస్తోంది వాక్కు. వాక్కును బయలుపరిచింది దేవుడు. అర్థమైందా? వాక్కును బయలుపరిచింది దేవుడు, దేవుని బయలుపరిచింది వాక్యము. ఈ ఇరువురు వాక్యము దేవుడని గ్రహింపునిచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, చాలా వాక్కులు ఉన్నాయి. యెహోవా వాక్కు పేరిట చాలా మంది మాట్లాడారు. మరి మాట్లాడింది ఆ వాక్యేనా? ఆ దేవుడే మనకిన వాటలా ఇవి? ఇది కన్ఫర్మ్ చేయాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ధృవీకరిస్తేనే ఈ వాక్యము దేవునిది అని చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేము. దేవుని వాక్కో కాదో పరీక్షించి పరిశీలించి సాక్ష్యం ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? ఒక సేవకుడు చెబుతున్నటువంటి వాక్యము దేవుడు చెబుతున్నదా, దయ్యము చెబుతున్నదా అనేది తెలియాలి. తెలిసేది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. పరిశుద్ధాత్ముడు ఈ ఇద్దరినీ ఎరిగిన వాడు గనుక ఆయన ధృవీకరిస్తూ సాక్ష్యం చెబుతాడు. హీ కెన్ ఐడెంటిఫై ద సన్ అండ్ ద గాడ్ అండ్ ద ఫాదర్. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క మనసు ఎరిగిన వాడు, కుమారుడు యొక్క స్వరం ఎరిగినటువంటి వాడు. కనుక ఈ త్రిత్వము అనేది ఎప్పటి నుండి ఉన్నది అనగా జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. ఈ ముగ్గురు కలిసే ఉన్నారు, ఏకమై ఉన్నారు. విడివిడిగా వారి యొక్క ప్రత్యక్షతలు వివిధ కాలాలలో తెలియపరచబడ్డాయి. క్రొత్త నిబంధనలో కుమారుడు శరీరం ధరించి వచ్చిన తరువాత పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడని తెలియచేస్తూ ఆ వాక్యే కృపా సత్య సంపూర్ణుడిగా క్రొత్త నిబంధనలో ప్రత్యక్షమయ్యాడని, ఆ వాక్కు పంపగా పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ దినాన ఆ సంఘం మధ్యకు వచ్చాడని అర్థం అవుతుంది. ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, ట్రయూన్ గాడ్, manifested himself or themselves to the humanity. మనుషులకు దేవుడే తనను తాను కనుపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు, గ్రహింపునిచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి మోషే, నీవు వెళ్ళి ప్రజలతో చెప్పు నేను నిన్ను పంపానని. మోషే పేరు అడిగింది ఊరికినే అడగలా. హౌ క్యాన్ వీ నో దట్ you sent me? How can they knew that you sent me? నన్ను నువ్వే పంపావని వారికి ఎట్లా తెలియచేయబడుతుంది? కారణము యెహోవా నన్ను పంపెనని చెప్పినప్పుడు జనులు నీ పేరు అడుగుతారు, ఏం చెప్పాలి? సోదరుడా, సోదరి, ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. ద ఇజ్రాయెల్ హిస్టరీ is a very long story and a very big story. ఈ గొప్ప దీర్ఘ వృత్తాంతాలలో తెలిసేది ఏమిటంటే ఈ దేవుడు రక్షకుడు, ఈ దేవుడు విమోచకుడు, తన ఏర్పరుచుకున్న ప్రజలను, తను వాగ్దానం చేసిన జనులను విడువక ప్రేమించువాడు, విడువక వెంటాడువాడు, తాను వెతుకుతూ దిగివచ్చు దేవుడు. People did not go to God directly, but God directly came to them. దేవుని యొద్దకు ప్రజలు వెళ్ళలేకపోయారు, కానీ ప్రజల యొద్దకు దేవుడు దిగి రాగలిగాడు.
దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. అదే బైబిల్ యొక్క అద్భుతం, అందం. సహోదరుడా, మోషే దానితో సాటిస్ఫై కాలేదు. దేవుడు మోషేతో తానేదైతే అతనికి చెప్పాడో అవే విషయాలు ప్రజలకు చెప్పమని చెప్పి 18వ వచనం వరకు చెబుతూ వచ్చాడు. హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినాల ప్రయాణం పోయి బలి సమర్పిస్తామని ఫరోకు నువ్వు చెప్పాలి. ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశము అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబీసీయుల దేశమునకు మిమ్మల్ని రప్పిస్తానని సెలవిచ్చానని వారికి చెప్పు. God commanded Moses to tell the people that he is going to deliver them and bring them to the land of Canaan. కనాను దేశమునకు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను మిమ్మలను నడిపిస్తాను, అందుకు దిగి వచ్చానని వారితో చెప్పు. మిమ్మల్ని రప్పిస్తాను. ఐ విల్ బ్రింగ్ యూ, నేను మిమ్మల్ని తీసుకొస్తాను. ట్రస్ట్ మీ, ఒబే మీ, లీవ్ ద ఈజిప్ట్. దేవుని వాక్యము సెలవిస్తాను. సహోదరుడా, సహోదరి, ఎటువంటి గొప్ప దేవుడు అండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూచాను అంటున్నాడు. నిశ్చయముగా మిమ్మల్ని చూచాను. అవర్ గాడ్ ఈజ్ అ గ్రేట్ గాడ్ who is watching us every time. మన కన్నులకు నిద్ర వస్తుంది, మన కన్నులు మూతబడతాయి. కానీ దేవుని కన్నులకు నిద్ర లేదు, నిద్ర రాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. God never sleeps. God doesn't need sleep even. దేవునికి నిద్ర అక్కర్లేదు. దేవుని కను దృష్టి నీ మీద, నా మీదే ఉంటుంది. ప్రపంచమంతా యేసు రక్షకుడని చెబుతుంటే నమ్మటం లేదు. ఆనాడు మోషే నమ్మలేకపోయాడు. మోషే యొక్క ప్రజలు నమ్మలేకపోయినారు. ఇవాళకి అదే సమస్య. నమ్మినవాడు ధన్యుడు. మోషేకి కనబడిన త్రిత్వ దైవం చెబుతున్నాడు, ఐఎమ్ హియర్ టు సేవ్ యూ అండ్ టు లీడ్ యూ టు ద నేషన్ కానాన్. కనాను దేశమునకు నడిపించే దేవుడు నేనే. దిగి వచ్చాను, మొరవిన్నాను, మిమ్మల్ని చూచాను, రండి అంటున్నాడు.